హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం మన ఏపీ సెట్ అప్డేట్స్ గురించి అయితే చెప్పుకుందాము. ఇప్పుడు మనకైతే కన్నా బ్రాంచ్ వైజ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, అలాగే బ్రాంచ్ ర్యాంక్ ఏంది, ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఏంది, అలాగే మనకు ఎగ్జామ్స్కి ఏ టైంకి అలో చేస్తారు ఇలా అన్నీ అయితే కన్నా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం గైస్. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్రాంచ్ వైజ్ అప్లికేషన్స్, మనకు బ్రాంచ్ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అయితే మనం ఇప్పుడు ఒక బ్రాంచ్ గురించి అయితే చూద్దాం. సో బ్రాంచ్ వైజ్ అప్లికేషన్ చూసుకుంటే ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్లో మనకి ఎన్ని వచ్చాయి, 3050 అయితే వచ్చాయి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే ఈ కంప్యూటర్ సైన్స్కి మనకు హైయెస్ట్ వచ్చాయి 11,029 అప్లికేషన్స్ అయితే కన్నా కంప్యూటర్ సైన్స్కి అయితే కన్నా రావడం జరిగింది. అలాగే ట్రిపుల్కి చూసుకుంటే 5,868 అయితే రావడం జరిగాయి. ఈసీఈకి 9,416 అయితే వచ్చాయి గైస్. నెక్స్ట్ అలాగే ఈఐకి చూసుకుంటే 54 అప్లికేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్ని వచ్చాయి, 4,757 వచ్చాయి. కెమికల్ ఇంజనీరింగ్కి 308 అయితే వచ్చాయి. నెక్స్ట్ మెటలర్జికల్కి 102 వచ్చాయి. మైనింగ్కి 71 వచ్చాయి. ఫార్మసీకి 3,327 వచ్చాయి. అగ్రికల్చర్లో చూసుకుంటే 156 వచ్చాయి. బయోటెక్నాలజీలో ఒక అప్లికేషన్ వచ్చింది. సో మనకు అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే 45 వచ్చాయి. సిరామిక్ టెక్నాలజీలో 3 అప్లికేషన్స్ వచ్చాయి. సో ఇలా మనకు టోటల్గా చూసుకుంటే మొత్తం ఎన్ని వచ్చారంటే 35,187 అయితే రావడం జరిగాయి. సో ఈ 14 బ్రాంచ్ టోటల్ బ్రాంచెస్ కలిపి మనకు అప్లికేషన్స్ వచ్చినవి ఇన్ని అయితే రావడం జరిగాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీకు మీ బ్రాంచ్ నుంచి ఎంతమంది అప్లై చేశారైతే కనుక మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు కాంపిటీషన్ ఎలా ఉంది, ఎంతగా చదవాలి, మీకు ఇంకా ఏమైనా వీక్ అయ్యారో అవన్నీ అయితే కనుక మీరైతే చూసుకోండి గైస్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ షిఫ్ట్, సో మనకు షిఫ్ట్స్ బట్టి మనకు ఎగ్జామ్కి ఏ టైంకి అలో చేస్తారో ఏం కథ అని అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మార్నింగ్ షిఫ్ట్లో చూసుకుంటే మనకు మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ అనేది 9 AM అయితే కన్నా స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళు మనకు ఎంతకు అలో చేస్తారంటే 7:30 నుంచే మనకైతే కన్నా అలో చేస్తారు. సో కరెక్ట్గా షార్ప్గా 9కి అయితే కానీ వీళ్ళైతే కానీ క్లోజ్ చేస్తారు. సో ఎగ్జామ్ టైంకి మార్నింగ్ సెషన్లో 9కి అయితే క్లోజ్ చేస్తారు. 9కి వచ్చినా కూడా వాళ్ళు అయితే కానీ అలో చేయరు గైస్. సో మీకు 7:30కి 1.5 hour ముందు నుంచి వాళ్ళు అలో చేస్తారు కాబట్టి మీరు 7:30కి వెళ్ళేదానికైతే ట్రై చేయండి. ఎగ్జామ్ అయితే కానీ మిస్ అవ్వద్దండి. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్కి 9కి వెళ్ళినారంటే వాళ్ళు అలో చేయరు కాబట్టి మీరు చదివిన అన్ని ఇయర్స్ చదివిన డిప్లొమా అలాగే మీరు ప్రిపేర్ అయిన ఈ సెట్కి అంతా అయితే కన్నా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి టైమింగ్ అయితే కన్నా 7:30కి వెళ్ళాలని చెప్పి టార్గెట్ పెట్టుకోండి, వెళ్ళిపోండి గైస్. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ చూసుకుంటే మనకు 2కి అయితే కన్నా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు 12:30 నుంచి అలో అయితే చేస్తారు. సో మార్నింగ్ సెషన్ వాళ్ళు 7:30కి వెళ్ళండి, ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 12:30కి అయితే వెళ్ళండి గైస్. సో మీరైతే కన్నా ఫ్రీగా ఉంటారు, ప్లస్ అలాగే ఎగ్జామ్ కూడా ఈజీగా అయితే ఫ్రీగా అయితే రాసుకుంటారు. సో మీకు ఎటువంటి ఫియర్ అయితే ఉండదు కాబట్టి 7:30కి వెళ్ళండి మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చి 12:30కి వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రాంచ్ ర్యాంకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే ఏందో చూద్దాం. సో బ్రాంచ్ ర్యాంక్ ఏంటంటే మీకు బ్రాంచ్ వైజ్ ఎంతమంది అప్లై చేశారు, సో బ్రాంచ్ వైజ్ ఎంతమంది అప్లై చేశారో దాని నుంచి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా ఎంబీసీ ప్లస్ కోర్ రెండాటిని కలుపుకొని వచ్చిన మార్క్స్లో మీకు మీ బ్రాంచ్లో ఎవరికి హైయెస్ట్ వచ్చాయి, నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరికి తక్కువ వచ్చాయి, అట్లా దాని నుంచి ఆర్డర్ వైజ్ అయితే కన్నా మీకు ర్యాంక్ అయితే కన్నా రావడం జరుగుతుంది. సో ఎంపీసీ ప్లస్ కోర్ మార్క్స్ కలుపుకుంటే మీ బ్రాంచ్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి ఎవరెవరికి మార్క్స్ హైయెస్ట్ వచ్చాయి దాన్ని బట్టి అయితే కన్నా మీకు ర్యాంక్ రావడం జరుగుతుంది. అది బ్రాంచ్ ర్యాంక్ వస్తుంది. అలాగే ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనుకుంటే ఎంపీసీ ప్లస్ కోర్ ఆల్ బ్రాంచెస్కి అయితే కన్నా, సో ఆల్ బ్రాంచెస్ నుంచి అయితే కన్నా మీకు ఎంతమంది అప్లై చేశారో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎంపీసీ కోర్ నుంచి ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చింటే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, టాప్ ర్యాంక్ వస్తుంది. అలా ఒకటి ర్యాంక్స్ అయితే కానీ డిగ్రీ అయితే వస్తాయి. సో ఇది ఆల్ బ్రాంచెస్కి అయితే కానీ కంపేర్ చేసుకుని ఎంపీసీ ప్లస్ కోర్ మార్క్స్ నుంచి వస్తుంది. సో బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి ఎంపీసీ ప్లస్ కోర్ మార్క్స్ నుంచి మీ బ్రాంచ్ వైజ్ అయితే కానీ రావడం జరుగుతుంది అప్లై చేసిన వాళ్ళ నుంచి. సో ఎంతమంది అయితే కానీ వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి దాన్ని బట్టి అయితే వస్తాయి గైస్. సో ఈ మార్క్స్ బేస్ చేసుకుని అయితే కానీ బ్రాంచ్ ర్యాంక్ ఇంటిగ్రేటర్ ర్యాంక్ వస్తుంది. సో ఇప్పుడు మనకు బ్రాంచ్ ర్యాంక్ ఎక్కడ హెల్ప్ అవుతుంది, ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎక్కడ హెల్ప్ అవుతుందో చూద్దాం. సో బ్రాంచ్ ర్యాంక్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మీరు సేమ్ బ్రాంచ్లో ఉండి అప్పుడు మీకు సీట్స్ అలొకేట్ కావాలంటే అది మీకు మీ బ్రాంచ్ ర్యాంక్ని బట్టి అయితే కానీ మీకు అలొకేట్ అవుతుంది. సో అదే ఇంటిగ్రేటర్ ర్యాంక్ ఎప్పుడంటే బ్రాంచ్ చేంజ్ చేయాలన్నప్పటి నుంచి. సో బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకున్నారు అంటే అప్పుడు మీకు ఈ ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కానీ హెల్ప్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్కి నేను ఈసీఈ అనుకో, ఈసీఈ నుంచి సిఎస్సికి వెళ్ళాలి. సో అప్పుడు నాకు ఏది చూస్తారంటే నాకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కానీ చూస్తారు. సో ఇలాంటి టైంలో సో ఇప్పుడు నేను ఈసీఈ నుంచి ఈసీఈకి వెళ్ళాలంటే అప్పుడు నాకు బ్రాంచ్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. సో ఇదైతే కానీ మీరు గమనించండి గైస్. సో బ్రాంచ్ ర్యాంకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అంటే ఇవి. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోండి, మీకు ఏ బ్రాంచ్కి ఎంతమంది అప్లై చేశారో దాని నుంచి సో ఇంటిగ్రేటర్ ర్యాంకు బ్రాంచ్ ర్యాంకు ఎలా వస్తుందో చూసుకోండి. సో మీకు ఏ బ్రాంచ్ నుంచి ఎంతమంది అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే కానీ మీ బ్రాంచ్ ర్యాంక్ అయితే కంపేర్ చేసుకుంటారు. ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కానీ ఈ టోటల్ మెంబర్స్తో అయితే కానీ కంపేర్ చేసుకుంటారు గైస్. సో మొత్తం అయితే కానీ మీ కోర్ అండ్ మ్యాథమెటిక్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఎలా చెక్ చేస్తారంటే ఎంపీసీ నుంచి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చింటాయో దాన్ని బట్టి అయితే కన్నా ఇంటిగ్రేటర్ ర్యాంక్ అయితే కన్నా వస్తుంది. బ్రాంచ్ ర్యాంక్ వచ్చేసి మీ బ్రాంచ్ మార్క్స్ ప్లస్ ఎంపీసీ మార్క్స్ అయితే కన్నా కంపేర్ చేసుకుని అయితే కన్నా రావడం జరుగుతుంది.
ఓకే గైస్, ఇలా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. మీరైతే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కన్నా ఇంకా ఏమైనా కావాలంటే కూడా కామెంట్స్లో అయితే పెట్టండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.